దేవుని నామంన మీ అందరికీ నా శుభములు. ఈరోజు నా బైబిల్ కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా వ్యక్తిగత బైబిల్ నాకు చాలా ప్రియమైనది. నేను ఎక్కడికి వెళ్ళినా దాన్ని నా వెంట తీసుకెళ్తాను. ఫోన్లో ఉన్న బైబిల్ యాప్లను ఉపయోగించడం నాకు అంతగా ఇష్టం ఉండదు. అత్యంత అవసరమైతే తప్ప ఫోన్లో బైబిల్ చూసుకోను. అసలు విషయానికి వస్తే యాప్లు నిజమైన బైబిల్కు రిప్లేస్మెంట్ కావు. నిజమైన బైబిల్ను వాడటమే ఉత్తమం. ఫిజికల్ హార్డ్ కాపీ బైబిల్ని తీసుకెళ్ళటం వల్ల మీకు ఎంతో ఉపయోగం. మీరు వెంటనే వచనాలు అందులో రాసుకోగలరు, అండర్లైన్ చేయగలరు, క్రాస్ రెఫరెన్స్లు రాయగలరు, లేదా మీకు నచ్చిన విధంగా ఉపయోగించగలరు. ఒకరోజు నేను ఒక కూడికకు వెళ్ళాను. వచ్చాక నా బైబిల్ కనిపించలేదు. ఎక్కడ వదిలి వచ్చానా అని చాలా ఆలోచించాను. నేను చాలా భయపడ్డాను, ఆందోళన చెందాను. అంతటా చూశాను, వెతికాను, అయినా కనిపించలేదు, దొరకలేదు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి ఆ కూడిక నిర్వాహకులకు ఫోన్ చేసి కనుక్కుందాం అనుకున్నాను. నా బైబిల్ కనిపిస్తే కొంచెం దాచి ఉంచండి అని చెప్దామని. నా బైబిల్ పోయిందని అనుకుంటే డబ్బుతో కొనలేని ఒక అమూల్యమైన నిధిని కోల్పోయినట్టు అనిపించింది. ఇది సాధారణ పుస్తకం కాదు, ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైనది. అది నా జీవితాన్ని, నా ఆలోచనలను, నా వైఖరిని మార్చింది. ఎన్నో సంవత్సరాలుగా దాన్ని నా చేత పట్టుకున్నాను. దానిపై ఎన్నో గంటలు ప్రార్థన చేశాను, బైబిల్ అధ్యయనం చేశాను, ఎన్నో అండర్లైన్ చేసుకున్నాను, రెఫరెన్సెస్ రాసుకున్నాను, దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడిపాను. ప్రతి పేజీకి ఒక అర్థం ఉంది. అది నా ఆత్మీయ ప్రయాణానికి ఒక గుర్తు లాంటిది. అది కనిపించకపోయినప్పుడు నా హృదయం చాలా కలవరపడింది. నిజంగా ఒక వజ్రాన్ని కోల్పోయినట్టుగా అనిపించింది. మత్తయి సువార్త 6:21 చూసుకుంటే, ఎక్కడ నీ ధన నిధి ఉంటుందో అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది అని ఉంటుంది. అక్కడ ఆ క్షణంలోనే నా హృదయం దేవుని వాక్యంతో ఎంతగా కలిసిపోయిందో నేను గ్రహించాను. అది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది సత్యం, మార్గదర్శకం, దేవునితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. అసలు ఏమైందో తెలుసా? నా బ్యాగ్ తీసి చూస్తే అది నా బ్యాగ్ కిందనే ఉంది. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. అది దొరకకపోయినప్పుడు కొన్ని నిమిషాలు నా గుండె బలంగా కొట్టుకుంది. దాన్ని తిరిగి కనుగొన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. దేవుని సంరక్షణలో ఎప్పటికీ ఏమీ కోల్పోము అని హృదయంలో దాన్ని పదిలపరుచుకోవాలని నాకు అర్థమైంది. ఈ అనుభవం నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. భౌతిక బైబిల్ ఎంత విలువైనదైనా దేవుని వాక్యం మన హృదయాల్లో కూడా వ్రాయబడి ఉంటుంది. ఇర్మియా 31:33. పేజీలు లేకపోయినా ఆయన సత్యం మనలో ఉంటుంది. సామెతలు 7:3 చెప్తుంది, వాటిని నీ హృదయపు పలకపై వ్రాయుము అని. అయినా దాన్ని మళ్ళీ కనుగొనడం ఒక వరంలా అనిపించింది, ఒక ఉపశమనం. మరియు ఆయన వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ధ్యానించాలి అనే ఆశ కలిగింది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? వెంటనే నా బైబిల్లో నా ఫోన్ నంబర్ రాశాను. నేను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటే మంచి మనుషులు దాన్ని కనుగొని మళ్ళీ నా వద్దకు చేరుస్తారని ఆశ. వినుచున్న మీ అందరికీ నా వందనాలు. ఆమేన్. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని గ్రంథము, బడిలోన చెప్పని సృష్టికర్త వివరము, పరలోకము నుండి
పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రాయబడినది కథ కాదిది